రామావా వచ్చావా? విను, గోపాల్ నా ముందుకొచ్చాడు, కానీ నేను నిజం చెప్పలేకపోయా. గోపాల్ కాలేజ్కొచ్చాడు, నేరుగా నా దగ్గరకొచ్చాడు. ఏమైంది అని అడిగాడు. నేను జరిగినది చెప్పా, కానీ పూర్తి నిజం కాదు. బెట్టింగ్ యాప్ గురించి చెప్పా, మనీ పోయాయని చెప్పా. అప్పుడు గోపాల్ డబ్బులిచ్చి వెళ్ళి వాళ్ళకిచ్చేయ్ అన్నాడు. నిజానికి ఆ 70K అతని వల్లే పోయాయి. క్రికెట్ మ్యాచ్కి పిలిచింది కూడా అతడే, కానీ నేనది చెప్పలేదు. అతడు బాధపడతాడు అనిపించింది. గోపాల్ కూడా ఎక్కువగా ఏం అడగలేదు. ఇంతలో ఎగ్జామ్స్ కూడా వచ్చాయి. సార్ నన్నడుగుతున్నారు అంట. గోపాల్ ఫీవర్ ఇంకా తగ్గలేదు అని చెప్పాడు. అప్పుడే నాకర్థమైంది, ఇంకా ఇలా కొనసాగలేను, ఇది ఇక వద్దు అని అనుకుని ఇంట్లో వాళ్ళకి చెప్పాలని నిర్ణయం తీసుకున్నా. కానీ వాళ్ళకి చెప్పిన తర్వాత ఏమైంది? మావా, పార్ట్ 10 కోసం వెయిట్ చేయి, లైక్ చేయి, షేర్ చేయి, సబ్స్క్రైబ్ అవ్వు.